మరి మన జిల్లా కలెక్టర్ గారికి, డిసిహెచ్ఎస్ గారికి, మరి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, మరి అధికారులకు, ఎంపీడీఓ గారికి, మరి స్టాఫ్కు, ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మనం అతి తక్కువ కాలంలోనే భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలి, భారతదేశం అన్నింటిలోనూ ముందుండాలి అని కోరుకున్న ప్రధానమంత్రి బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని గొప్ప నిర్ణయంతో మరి ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని మనం చూసాం, లాంచ్ చేసాం. మరి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టినప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల అనుమతి కావాలి, దానికి అందరూ సహకరించాలి. అందరినీ మీటింగ్ పెట్టి ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు మరి మన రాష్ట్రానికి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది. మరి మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ఢిల్లీకి పోయే ముందు, సార్ మనం జిఎస్టి రీఫార్మ్స్ ని స్వాగతిస్తే మన రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో కూరుకుపోయాం, మరి చాలా రాష్ట్ర పరిస్థితి బాలేదు అంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, కేశవ్ ఏమీ ఆలోచించద్దు, 8,000 కోట్లు మనం ప్రజలకే అందజేస్తున్నాం, నువ్వు దానిని మొట్టమొదటిగా స్వీకరించిన ముఖ్యమంత్రి, స్వాగతించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, మన మాన్య సీఎం గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క సూపర్ 6 సూపర్ హిట్, ఒక పక్క మన సూపర్ 6 అన్ని పథకాలు ఎన్నికల సమయంలో మనం చెప్పాం, ఒక పక్క మనం పెన్షన్ చెప్పాం, ఒక పక్క అన్నా క్యాంటీన్లు చెప్పాం, ఒక పక్క ఫ్రీ స్టాండ్ చెప్పాం, మెగా డిఎస్సి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, శ్రీ శక్తి పథకం ఇచ్చాం, ఆర్ఎంబి రోడ్లు పాట్ హోల్స్ వేస్తున్నాం, మరి ఎన్ఆర్జిఎస్ఎస్ ద్వారా మరి మనము ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాం. అంతేకాకుండా మరి పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఉపాధి సృష్టిస్తున్నాం, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రతి ఎకరముకు నీళ్లు ఇవ్వాలన్నదే మన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఈ జిఎస్టి రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ రోజు జిఎస్టి రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కి నాంది అన్న విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. మరి ఈ రోజు జిఎస్టి రిఫార్మ్స్ వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలి, ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలి అని గొప్ప లక్ష్యంతో ఈ రోజు జిఎస్టి రిఫార్మ్స్ తీసుకురావడం. మరి అంతేకాకుండా ఈ రోజు ఏ నిత్యం సామాన్యమైన కుటుంబం దగ్గర కూడా వెళితే ఇంటి సరుకులు సుమారుగా 5,000 రూపాయలు నెలకు అయితే ఈ రోజు 1,200 నుంచి 1,200 రూపాయల వరకు మాకు నిత్యావసర సరుకులోనే మిగిలింది. మరి మిల్క్ ప్రొడక్ట్స్ లో చూసుకుంటే ఈ రోజు మాకు సుమారుగా ప్రతి ఇంటికి పన్నీర్ కొంటున్నాం, ఇప్పుడు పెరుగు కొంటున్నాం, మరి స్వీట్లు కొంటున్నాం, మిల్క్ ప్రొడక్ట్స్ తో కూడా సుమారుగా మాకు 200 దాకా, అంటే ప్రతి ప్రోడక్ట్ లోను ఒక బ్రష్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఆయిల్ కావచ్చు. మరి నేను నిన్నటి రోజు ఒక షాప్ కి వెళ్ళాను, బట్టల షాప్ కి వెళ్ళాను, మాకు సేల్స్ పెరిగింది. జిఎస్టి దుస్తుల వల్ల కూడా, అంటే దుస్తుల మీద కూడా జిఎస్టి తగ్గడంతో మరి మాకు సేల్స్ పెరిగింది. ఒకటి కొనే బదులు 2 కొంటున్నారు ప్రజలు అన్న విషయాన్ని కూడా తెలియజేశారు. మరి ఈ రోజు ఎలక్ట్రానిక్ ఐటమ్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ లో కావచ్చు, మరి పనిముట్లు కావచ్చు, మరి అన్ని విధాలుగా ఈ రోజు జిఎస్టి రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల మరి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యం, ఎందుకంటే చాలా మరి ఈ రోజు ఆరోగ్యం మహాభాగ్యం, దేవుడు కనిపిస్తాడు, దేవుడి నమ్మకంతో మనం పూజిస్తాం. తర్వాత అందరూ ప్రత్యక్ష దైవం అంటే ఈ డాక్టర్లే అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఆరోగ్య భారత్ గా ఉండాలనేది మన ప్రధానమంత్రి గారి లక్ష్యం, అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఇరున్నాకే డిసిహెచ్ఎస్ గారు, కలెక్టర్ గారు చెప్పారు, మామూలుగా రెగ్యులర్ గా వాడే మందులు అంటే షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు, కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు ఉంటాయి. అలాంటి టాబ్లెట్లు గతంలో మరి 12-20
మరి 12% అంటే ఈరోజు 5%కే తగ్గింది. రెగ్యులర్ గా వాడేవారికి నిజంగా కొంతమంది మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. అలాంటి వారు ఈ రోజు మరి 12% ఉన్న సాధారణమైన మందులు ఈరోజు రెగ్యులర్ గా వాడే మందులు 5% తగ్గించారు. మరి అంతేకాకుండా చాలా సీరియస్ కండిషన్స్ లో ఉండే వారికి కూడా అలాంటి వారికి కూడా మరి 0% చేశారు. మరి అనేక ఎక్విప్మెంట్స్ ఈరోజు షుగర్ టెస్ట్ చేసుకునేది కావచ్చు, ఇందాకే మన అబ్బాయి చెప్పాడు, మరి బీపీ టెస్ట్ చేసుకునేది కావచ్చు, ఇలా మెడికల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఈ రోజు మనకి జిఎస్టీ ద్వారా తగ్గింది. ప్రతి ఒక్క పౌరునికి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అందాలి, ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని మన ప్రధానమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి అంతేకాకుండా ఇక్కడున్న సోదరులందరికీ తెలియజేసేది ఒకటే, మరి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇందాకే చెప్పారు ఎంప్లాయీస్ ఎలా ఆరోగ్య బీమా చేసుకుంటారో, మరి మనకున్న ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా చేసుకోండి. గతంలో అయితే 18% ఉండేది, ఇప్పుడు 0% ఇంట్రెస్ట్, 0% జిఎస్టీ అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ కష్టకాలంలో కూడా మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యమంత్రి, మన వైద్య శాఖ మంత్రి గారు కూడా మెడికల్ కాలేజీలు మనం 17లో 10 మెడికల్ కాలేజీలు మనం పీపీపీ మోడల్ ముందుకెళ్తున్నాం. ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో కూడా మిగతా 7 కాలేజీలు మనం పూర్తి చేసుకుంటాం. అంతేకాకుండా మరి ఈ రోజు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి 1,63,00,000 మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకురావడం వల్ల ప్రతి ఒక్క కామన్ గా 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా మనం అందజేస్తుంది కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి, మీరు మళ్ళా 10 మందికి చెప్పాలి. ఎందుకంటే కొన్ని షాపుల్లో ఇంకా మేము కూడా అవేర్నెస్ ఇస్తున్నాం, మరి ఎవరైతే జిఎస్టీ తగ్గకుండా అమ్మితే వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ మీరు షాపులకు వెళ్ళినప్పుడు గతంలో ఏం రేట్ ఉంది, ఇప్పుడు ఏం రేట్ ఉంది అని తెలుసుకొని ప్రజలందరూ ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కూడా మీ అందరికీ కోరుకుంటున్నాం. మరి ఈ రోజు ఇక్కడ అందరూ ఇచ్చేశారు. ఈ రోజు బాలికల అంతర్జాతీయ దినోత్సవం. మరి మా బాలికలు అందరూ మీరు కూడా అందరూ సహకరించాలి. ఎందుకంటే ఇంటికి లక్ష్మి ఎవరంటే ఆడపిల్లే. ఆ కాలాలు పోయినాయి, ఆ జమానా పోయింది. ఎప్పుడు ఈ రోజు మాతో పోటీ మీరు పడలేరు, ఏ రంగంలోనూ పడలేరు. మీరు ఏమన్నా అనుకోండి, మాకున్న పట్టుదల, మాకున్న మేనేజ్మెంట్, మాకున్న ఏకాగ్రత, మాకున్న స్కిల్స్ మీరందరూ ప్రోత్సహించండి. మీరు లేని మేము లేము. మీరు బ్యాక్ ఎండ్ నుండి మాకు సహకరించండి. ప్రతి ఒక్క ఆడబిడ్డను మీరు ప్రోత్సహించండి, కాపాడవలసింది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా కొన్ని చోట్ల బాల వివాహాలు జరగటం, ఈ రోజు చదువుకోవటానికి ప్రభుత్వం అన్ని కొడుకుని మంచి కాలేజీలో చదివించాలి, కూతుర్ని 10th క్లాస్ అయిపోతానే మరి ఇంటర్మీడియట్ పెళ్లి చేయాలనే ఆలోచన చాలా మందిలో ఉంది. దయచేసి ఈ ఆలోచన మానుకోండి. ఈ రోజు ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ రోజు తల్లికి వందనం ఇంటర్మీడియట్ వరకు చేస్తున్నాం. ఉన్నత చదువులు కూడా చంద్రబాబు నాయుడు గారు పావలా వడ్డీతో 14 సంవత్సరాలు వితౌట్ బ్యాంక్ గ్యారెంటీ, అంటే ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది. దయచేసి ఇక్కడున్న వారందరూ బాలికల్ని కాపాడాలి, బాలికల్ని విద్యావంతులు చేయాలి, అన్ని రంగాల్లోనూ మీరు ప్రోత్సహించవలసిందిగా కూడా కోరుకుంటూ, నిజంగా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చాలా ఆసరాగా ఉంది. కాబట్టి మరి ఈ వేదిక ద్వారా మరి మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.